రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీ 31 అసెంబ్లీ స్థానాలకు 8 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తోంది. అయితే వీటిలో జనసేన నుంచి 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు కాగా బీజేపీ 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోందని చెప్పినప్పటికీ వాటిల్లో 3 స్థానాలను బీజేపీకి త్యాగం చేసింది జనసేన. ఇక ఉండవల్లి చంద్రబాబు నివాసంలో సుమారు 8 గంటల పాటు చర్చించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 3 పార్టీల ఉమ్మడి ప్రకటనను అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీ 31 అసెంబ్లీ స్థానాలకు 8 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తోంది. వీటిలో జనసేన నుంచి 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు కాగా బీజేపీ 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. సంజన, ఏదైతే మరి బీజేపీ జనసేన టీడీపీ పొత్తు పూర్తి స్థాయిలో ఖరారైనట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సుదీర్ఘంగా దాదాపు గంటన్నర సేపు జరిగినటువంటి ఆ భేటీలో కూడా చంద్రబాబు, అదేవిధంగా కేంద్ర మంత్రి షెకావత్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు అధినేతలు కూర్చున్నటువంటి నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో దాదాపు గంటన్నర సేపు జరిగినటువంటి సమావేశంలో సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చినట్లు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా 24 సీట్లు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాల్లో 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని భావించినటువంటి నేపథ్యంలో జనసేనకి సీట్లు కొంత తగ్గినట్లు అయిందనే పరిస్థితి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24 సీట్లకి 3 సీట్లు కుదించి మళ్ళీ 21 సీటు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం టీడీపీకి సంబంధించి 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాల్లో బరిలోకి రాబోతుంది. 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటు అయితే కొలిక్కొచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి ముందుగా 8 సీట్లు ఆశించినటువంటి నేపథ్యంలో లోక్సభ సీట్లు 6 సీట్లు, అదేవిధంగా అసెంబ్లీ 10 స్థానాలు ఖరారు చేసింది. అయితే జనసేన పార్టీకి సంబంధించి కూడా 2 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా 21 అసెంబ్లీ స్థానాలు కూడా పూర్తిగా ఖరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అభ్యర్థులు కూడా ఈ కసరత్తులో మొత్తం 175 స్థానాలకు సంబంధించి ఉమ్మడి జాబితా రెడీ అయింది. ఇప్పటికే 118 స్థానాలు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం 175 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు కూడా పూర్తిగా అభ్యర్థులు కూడా పేర్లు ఖరారైనట్టు. ఈ రోజు కొంతమంది అసమ్మతి నేతలతో చంద్రబాబు భేటీ అవుతున్నాడు. టీడీపీ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో కూడా భేటీ అయిన తర్వాత దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉమ్మడిగా పురంధేశ్వరి, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు అధ్యక్షతన కూడా ఇది పూర్తిగా కూడా వెల్లడించే అవకాశం కనపడుతుంది. అయితే జనసేనకి సీట్లు తక్కువ తగ్గటం వలన కొంత అసమ్మతి రేగే అవకాశం ఉన్నట్టు నేపథ్యంలో దానిపైన కూడా ఒక క్యాడర్ కి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీతో పొత్తులో వెళ్లాలని కూడా పవన్ కళ్యాణ్ భావించినటువంటి నేపథ్యంలో ఆ దశగానే కొంత తగ్గించుకునే అవకాశం అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు అధికార పార్టీ నుంచి కూడా అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కి అవేమి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం రాబోయే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా ముందుకెళ్లాలి, 3 పార్టీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా జగన్ ని దించాలనే ఒక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే 3 పార్టీలకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో రాబోయే ప్రభుత్వం 2024 ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల అభ్యుదయం కోసం ముందుకెళ్లాలి, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్లాలని కూడా ఇప్పటికి కూడా పరిమాణాలు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే బీజేపీ ఒక కొలిక్కొచ్చింది. అభ్యర్థులను కూడా
పూర్తిగా కూడా ఒక ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ఆశావహులు కూడా లిస్టు పెరిగిపోతుంది. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వలన ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీలో కూడా అక్కడక్కడ నేతలు ఉన్నప్పటికీ సీట్ల వ్యవహారంలో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తులు ఖచ్చితంగా సీటు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సీట్ల వ్యవహారం కూడా సర్దుబాటుకు వచ్చింది. సీఎం రమేష్ గాని అదేవిధంగా పురంధేశ్వరికి ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. అటు పూర్తి స్థాయిలో ఎంపీ స్థానాలు ఖరారు చేసినటువంటి బీజేపీ దీనిపైన వారితో కూడా మొన్న 2 రోజుల పాటు కూడా కోర్ కమిటీ సమావేశమైనటువంటి నేపథ్యంలో కూడా వారికి కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చింది. పురంధేశ్వరి ఎవరెవరికి సీట్లు వస్తుంది, పార్టీకి కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా సీట్లు వస్తాయని కూడా ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన ఇవాళ రేపట్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 17న కూడా ఒక ఉమ్మడి సభ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఈ భేటీలో నిర్ణయించారు. ఏదైతే మోడీ అయితే జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పినప్పటికీ వాటిల్లో 3 స్థానాలను బీజేపీకి త్యాగం చేసింది అన్నట్టు తెలుస్తుంది జనసేన. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రమేష్? సంజన, మీరు చెప్పినట్లుగానే ముందుగానే మొదటి నుంచే బీజేపీతో పొత్తులో ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పలుమార్లు క్యాడర్ కి అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబుకు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఎక్కువ ఆశించింది. ఎందుకంటే గతంలో మనం 2014లో కూడా చూసుకున్నాం. మనం బీజేపీ ఇంత పెద్ద మొత్తంలో అసెంబ్లీ సెగ్మెంట్లు అడిగినటువంటి పరిస్థితి లేదు. అయితే గెలుపు అవకాశాలే ఎక్కువ ఉండటం వలన ఆ క్యాడర్ కి అభ్యర్థుల ఆశావహులు ఎక్కువ ఉండటం వలన ఖచ్చితంగా బీజేపీ పట్టుబట్టింది సీట్లు ఎక్కువ కావాలని చెప్పి ఆశించినప్పటికీ ముందుగానే టీడీపీ ఖచ్చితంగా 30 సీట్లు అటు 8 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు త్యాగం చేస్తానన్నప్పటికీ అయితే ఖచ్చితంగా మరో సీటు 31 సీటు ఇప్పుడు బీజేపీ జనసేన కలిపి మొత్తం 31 సీటు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ ఒక టైంలో కేవలం అసెంబ్లీ సెగ్మెంట్ లో 6 నుంచి 7 స్థానాలు పోటీ చేస్తారని చెప్పుకున్నప్పటికీ వారి ఆశావహుల లిస్టు ప్రకారం కూడా బీజేపీ డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ లో పవన్ కళ్యాణ్ తగ్గినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఖచ్చితంగా బీజేపీ కోసం బీజేపీ కలిసేందుకు అవసరమైతే నేనే ఒక మెట్టు దిగుతానని కూడా ముందుగానే స్పష్టం చేశాడు. ఎందుకంటే ఇది పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం లేదు. రాష్ట్ర భవిష్యత్ కొరకు అదేవిధంగా అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి వెళ్తేనే అధికార పార్టీకి సంబంధించినటువంటి దౌర్జన్యాలని వారు చేస్తున్నటువంటి అరాచకాలని ఎండగట్టడానికి ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి వెళ్లాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టంగా ఉన్నాడు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్లో కూడా ఖచ్చితంగా పనిచేయాలంటే అన్ని కలిసికట్టుగానే 3 పార్టీలు కలిసికట్టుగానే ముందుకెళ్లాలనేది పవన్ కళ్యాణ్ నిర్ణయం. ఆ దశగానే అడుగులు వేస్తున్నాడు. కేడర్ కి పూర్తి స్థాయిలో రాబోయే ఎన్నికల్లో 21 సీట్లు తీసుకోవడానికి కారణాలేంటి, 24 సీట్ల నుంచి 3 సీట్లు తగ్గించుకోవడానికి కారణాలేంటి కూడా అక్కడ ఉన్నటువంటి కేడర్ జనసేన కేడర్ కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. గెలిపే ధ్యేయంగా గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ముందుకెళ్లాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రేపు 17 చిలకలూరుపేట సభలో జరగబోయేటటువంటి పూర్తిగా ఈ సమావేశంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 21 సీటుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అదేవిధంగా రాబోయే రోజుల్లో టీడీపీ పాత్ర ఏంటి, ఓట్ షేరింగ్ ముఖ్యంగా ఓట్ షేరింగ్ 21 సీటుకి సంబంధించినటువంటి టీడీపీ ఓట్ షేరింగ్ జనసేనకి వెళ్లే విధంగా జనసేనకు సంబంధించినటువంటి ఓట్ షేరింగ్ కూడా ఖచ్చితంగా టీడీపీకి వెళ్లే విధంగా ఆ క్యాడర్ కి సమాయత్తం చేయనున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ప్రజలు వస్తున్నప్పటికీ క్యాడర్ లో జనసేనకి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని పూర్తి స్థాయిలో ఎన్నికలకు కూడా అడుగులు వేయాల్సినటువంటి నేపథ్యంలో కూడా సీనియర్ సలహా తీసుకోవడమే కాకుండా రాజకీయ పార్టీ బలమైన రాజకీయ పార్టీతో కలిసికట్టుగా వెళ్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకునే విధంగా పవర్ ఏదైతే అధికారం వస్తే ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా పార్లమెంట్ కి పోటీ చేస్తాడు. ఖచ్చితంగా కేంద్ర లెవెల్లో కూడా ఒక మంత్రి హోదాలో కూడా ఉండే అవకాశం అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కనపడుతుంది. ఆదర్శగానే అడుగులు వేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ముందుకెళ్లటమే కాకుండా రేపు 17న దీనిపైన పూర్తి ఒక తెరపడే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో 3 పార్టీలుగా
ఎలా కలిసి ముందుకు వెళ్తుంది, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంది, రాష్ట్రానికి రావాల్సినటువంటి వరాలు రాబోయే 2024లో కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశాన్ని రాష్ట్ర ప్రజలకి ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో 175 సీట్లకు సంబంధించి అటు 25 పార్లమెంటు స్థానాలకు కూడా మరి 3 పార్టీలు కలిసి వెల్లడించే అవకాశం ఉంది. ఇది ఆ దశగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.